అందరికీ కూడా వందనాలు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరలోకమందున్న మా దయగల తండ్రి, నీ యొక్క ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఆరాధన కార్యక్రమంతో అట్లనైనా మీరు మా మధ్య ఉండి మహిమ పొంది ఉన్నారని మేము నమ్ముతున్నాం దేవా. అవును తండ్రి, నీ సన్నిధిలో ఎంతో శాంతి, సమాధానము, ఆనందము నీ సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది నాయన. ఆ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు స్తోత్రం చెల్లిస్తాను తండ్రి. ఈ సమయంలో కొంతసేపు నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాకు తోడుగా ఉండండి ప్రభా. ముఖ్యంగా నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను మరుగుపరచండి. నీ వాక్యము మా అందరికీ బోధించండి. నీ యొక్క వాక్యం చేత మమ్మల్ని సరిచేయండి ప్రభా. నీ వాక్యం విని మేము వినువారుగా మాత్రంగా ఉండకుండా నైనా విని విడిచిపెట్టువారుగా ఉండకుండా విని మా జీవితాలను సరిచేసుకునే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తూ, పరిశుద్ధాత్మ యొక్క సహాయమును నాకు అనుగ్రహించమని వేడుకుంటూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మా యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, అయితే దేవుడు సృష్టించిన తర్వాత ఆదాము నుంచి మొదలుకొని కొన్ని సంవత్సరాల తర్వాత నోవహు కాలం వచ్చేసరికి దేవుడు ఆలోచించి ఈ ప్రజలు నాకు విరోధంగా బ్రతుకుతూ ఉన్నారు అని ఆయన ఒక నిర్ణయం తీసుకొని ఈ లోకాన్ని నాశనం చేయాలి, ఈ లోకాన్ని నేను తుడిచిపెట్టేయాలని ఒక ఆలోచన కలిగి అక్కడ చూస్తున్నప్పుడు ఆయన దృష్టికి నోవహు నీతిమంతుడుగా కనబడి ఆయనతో చెప్తున్న మాటలు మనకు చాలాసార్లు విన్నాము. అయితే ఆ సమయంలో ఆయన నీతిమంతుడిగా కనబడ్డాడు. ఆయన చెప్పిందంతా నేను ఇట్లా లోకాన్ని నాశనం చేయాలనుకుంటున్నా, మనుషులందరినీ నాశనం చేయాలనుకుంటున్నా, ఎందుకంటే వారు నా ఎదుట చాలా నీచమైన క్రియలు చేస్తూ ఉన్నారు, అసహ్యమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. అయితే నేను ఈ లోకాన్ని మనుషులందరినీ తుడిచిపెట్టేయాలనుకుంటున్నా అని చెప్పేసి నోవహుతో అంటున్నప్పుడు, నీవును నీ ఇంటి వారును ఒక ఓడ తయారు చేసుకొని మీరు అక్కడ ఉండండి, నేను వర్షం చేత జలప్రలయం చేత వీరిని నాశనం చేస్తా అని చెప్పేసి అక్కడ చెప్పినట్టుగానే ఆయన ఆ సమయంలో ఆ కాలంలో చెప్పినట్టుగానే చేసినట్టు మనం చూస్తున్నాం. తర్వాత కాలంలో ఆయన అబ్రహాంతో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. దాని తర్వాత అబ్రహాంతో మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని వాక్యం మనం చాలాసార్లు చదువుకున్నాం కదా. అబ్రహాం కాలంలో కూడా అదే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకానొక పట్టణం గురించి దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనం చేయాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఆయన అబ్రహాం దగ్గరికి వస్తాడు. అబ్రహాం దగ్గరకు వచ్చి ఆయనతో వాగ్దానం చేసిన సంగతిని మాట్లాడుతూ సొదొమ తట్టు చూస్తాడు. చూసి సొదొమ ప్రజలు నాకు విరుద్ధంగా చేసిన పాపము అట్లున్నదో లేదో నేను దిగిపోయి వారి యుద్ధకు పోయి తెలుసుకుంటా అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు దేవునికి బహునీచంగా ప్రవర్తిస్తున్నట్టు ఆయన కనుగొన్నాడు. దేవుని దగ్గరికి పోయిన మొర చాలా గొప్పదిగా ఉండదంట. అయితే ఆ సమయంలో అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ విషయాన్ని అబ్రహాముకు తెలియజెప్తాడనమాట. నేను ఫలానా సొదొమ గొమొర్రాలను నాశనం చేయాలనుకుంటున్నా అని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము సమీపించి దేవునితో మాట్లాడుతున్నప్పుడు, ప్రభా, దుష్టులతో పాటు నీతిమంతుని కూడా నీవు నాశనం చేస్తావా అని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నాడు. అబ్రహాము యొక్క ఉద్దేశం ఏంది? అక్కడ లోతు ఉన్నాడు. అయితే నీతిమంతుని బట్టి ఒకవేళ ఆ పట్టణాన్ని కాపాడుతావా ప్రభువా, దేవా అంటున్నప్పుడు ఆ ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చింది అబ్రహాము? అయితే అంతకు ముందు తరము, ఆయన వరకు వచ్చిన తరంలో ఎవరు కూడా నీతిమంతుడు బ్రతకాలి కదా దేవా అని దేవుణ్ణి అడిగినట్టు మనం ఎక్కడ చూడలేదు కదా దానికి ముందు. అయితే మొట్టమొదటి వ్యక్తి
దేవుణ్ణి అడుగుతున్నట్టుగా, దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టుగా మనం చూడాలి. ప్రభా, అవును దుష్టుడైతే వానికి ఫలం అదే, కాబట్టి దుష్టునితో కూడా నీతిమంతుని నాశనం చేస్తావా ప్రభా, అది నీకు దూరమవును గాక ప్రభా అని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నారు. అయితే మొట్టమొదటి వ్యక్తి నీతిమంతుడు రక్షింపబడాలి అనేది, నీతిమంతునికి మేలు కలగాలి, ఆ దుష్టులతో పాటు నీతిమంతుడు మరణించకూడదు అనే ఒక ఉద్దేశము అబ్రహాము కలిగి ఉండి దేవునితో అడుగుతున్న చక్కని మాట దేవునికి చాలా చక్కగా అనిపించింది. అయితే నేను నీతిమంతులను నాశనం చేసేవాడినేనా అట్లా అనుకుంటున్నావు అబ్రహాము? సరే, అయితే ఆ పట్టణంలో ఎవరైనా 50 మంది నీతిమంతులు ఉంటే నాకు చూపిస్తావా అని చెప్పేసి అబ్రహామును అడుగుతాడు. అడిగినప్పుడు అబ్రహాం ఏమంటాడు, ప్రభా, ఒకవేళ 50 మందిలో ఒకవేళ 5 మంది తక్కువైతే ఆ పట్టణాన్ని రక్షిస్తావా అని చెప్పేసి అడిగితే, రక్షిస్తా అబ్రహామా అని అంటాడు. ఒకవేళ 40 మంది ఉంటారేమో ప్రభా, రక్షిస్తావా అంటే నేను రక్షిస్తా. అట్లా 35, 30, 25 చివరికి 10 మంది ఉంటే రక్షిస్తావా అనే కాడికి కూడా వచ్చింది. అయితే దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు అంత సమయం వెచ్చించి మాట్లాడుతుంటాడు అబ్రహాంతో కదా అది చాలా మంచిగా అనిపిస్తుంది. 10 మంది 50 నుంచి 10 మంది వచ్చేసరికి అక్కడ ఎంత సమయం పట్టిందో మనం ఆలోచించగలం. అంటే మనకి ఇక్కడ రాసింది మనం చదువుకుంటున్న 2-3 నిమిషాలు, కానీ అక్కడ ఎంత వాళ్ళకు వాదన జరిగిందేమో. కానీ అక్కడ దేవుడు అబ్రహాం మాటను అక్కడ వింటున్నప్పుడు నేను రక్షిస్తా, 10 మంది ఉన్నా కూడా రక్షిస్తా, అది ఇది అని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నప్పుడు చాలా మంచిగా అనిపించింది. అయితే దేవుడు అక్కడ అబ్రహాముకు వచ్చిన ఆలోచనను బట్టి దేవుడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. అయితే అక్కడ లోతును తప్పించడానికి ఒకవేళ ఆలోచన కలిగి ఉన్నా దేవుడు ఈ ఆప్షన్ అక్కడ ఇస్తున్నాడు. ఒకవేళ 50 మంది ఉంటే నేను ఆ పట్టణాన్ని రక్షిస్తా, 40 మంది ఉంటే ఆ పట్టణాన్ని నేను రక్షిస్తా అని చెప్పేసి అబ్రహాంతో అని అంటాడు. తర్వాత అక్కడ జరిగిన సందర్భం ఏందో మనం చూస్తాం. అయితే ఈ ప్రశ్న, దుష్టులతో కూడా నీతిమంతులను చంపేస్తావా, నాశనం చేస్తావా ప్రభా అని చెప్పేసి ఇక్కడ అబ్రహాం అడుగుతున్నాడు. ఒకవేళ అంతమంది చేశారు కదా పాపము, అయితే అక్కడ ఒక్క నీతిమంతుడు ఉంటే ఆ నీతిమంతుని కూడా వాళ్ళతో పాటు నశింపజేస్తావా అంటే కాదు. దేవుని ఉద్దేశం అది కాదు. దేవుని ఉద్దేశము అబ్రహాము కంటే గొప్పది. నీతిమంతులను ఆయన రక్షించేవాడు, నీతిమంతులను ఆయన బ్రతికించేవాడు. అయితే అబ్రహాముకున్న ఆలోచనను బట్టి దేవుడు కొంతసేపు ఆయనతో అక్కడ మాట్లాడాడు. అవునా, అబ్రహాం ఇంత మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే నేను ఎప్పుడు కూడా నీతిమంతులను నేను నాశనం చేసినట్టు లేదు, కానీ ఈ ఆలోచనను బట్టి అబ్రహాము పట్ల దేవునికి మంచి ఉద్దేశం ఏర్పడింది. అయితే ఈ ప్రశ్న, అంతమంది పాపం చేసినా కూడా అక్కడ సొదొమ పట్టణంలో ఎట్లా ఉందంటే ఒక వావి వరసలు లేవు. వారికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పాపం చేస్తా దేవుని దృష్టికి ఘోరంగా పాపం చేసినట్టు మనం చూస్తాం. చివరికి అక్కడ వెళ్ళిన దూతలను కూడా వాళ్ళు ఒక నీచ బుద్ధితో అక్కడ చూస్తున్నట్టు మనం గమనిస్తాం. వారు మారు మనసు లేదు వాళ్ళకి. అటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉంటున్నప్పుడు దేవుడు వాళ్ళను శిక్షించి అక్కడి నుంచి లోతును తప్పించినట్టు మనం చూస్తాం కదా. ప్రశ్న ఏంటంటే, దుష్టులతో కూడా నీతిమంతుణ్ణి నాశనం చేస్తావా? ఇదొక ప్రశ్న. అయితే అది 18వ అధ్యాయంలో ఉంటుంది. ఆదికాండం 18వ అధ్యాయం. తర్వాత సంఖ్యాకాండము 16వ అధ్యాయం తీయండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 22 వచనాలు చూసుకుందాం. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనుతో చెప్పగా వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడమైన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నీకు కోపపడదువా అని వేడుకొనిరి. చాలు 22 కదా. అయితే ఇక్కడ మోషే అహరోనులు ఏమని వేడుకుంటున్నారు, ఏమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారంటే, ప్రభువా, ఈ ఒక్కడు పాపం చేసినందుకు ఇంతమందిని నాశనం చేస్తావా
అక్కడనేమో అంతమందిని బట్టి ఈ దుష్టుని ఈ నీతిమంతుని నాశనం చేస్తావా అని అక్కడ అబ్రహాం అడుగుతుంటే ఇక్కడ వీళ్ళేమంటుండ్రంటే ప్రభా ఈ ఒక్కడు పాపం చేసినందుకు ఇంతమందిని నాశనం చేస్తావా అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా. వీళ్ళు నీతిమంతులండి, వీళ్ళు నీతిమంతుల ఆలోచన ఇట్లా ఉంటుంది. నీతిమంతుడు రక్షింపబడాలి, దుష్టుడు శిక్షింపబడాలి. అయితే అక్కడ సందర్భం ఏంటంటే కోరహు మోషే అహరోన్లకు వాళ్ళు విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. ఇక నీ అవసరం నీ అక్కర లేదు మాకు, మేము కూడా పరిశుద్ధులమే, మేము కూడా యాజకత్వం చేయొచ్చు అని చెప్పేసి దేవుని సేవకుడైన మోషేను వాళ్ళు ధిక్కరిస్తుంటారు. అయితే అక్కడ సందర్భం ఏంటంటే అటువంటి సందర్భంలో మోషే కొన్ని సూచనలు చేస్తాడు. రేపు ఈ సమయానికి మీరు ఇక్కడ రండి, దేవుడే చూసుకుంటాడు ఎవరు నీతిమంతులు ఎవరు పరిశుద్ధులు కానివారు దేవుడే చూసుకుంటాడు అని చెప్పేసి అక్కడ మాట్లాడినాక తర్వాత జరిగిన సందర్భం ఏంటంటే ఆయనతో పాటు అక్కడ ఉన్న వారితో పాటు 250 మందిని అక్కడ దేవుడు నాశనం చేసినట్టు చూస్తాం. అంతేకాకుండా వాళ్ళు తర్వాత జనం కూడా మీరు దేవుని ప్రజలను నాశనం చేసిరని కోరహు మద్దతుదారులు కొంతమంది వచ్చి మోషే అహరోన్ల మీద సనిగినప్పుడు వాళ్ళను కూడా దేవుడు నాశనం చేస్తాడు. ఆ దుష్టుని బట్టి వానికి మద్దతుగా నిలిచిన వారందరిని బట్టి దాదాపు 15,000 మందిని దేవుడు అక్కడ నాశనం చేసినట్టు మనం చూస్తాం కదా. అయితే దేవుని దృష్టికి నీతిమంతులను నాశనం చేయాలని ఉందా? ఎప్పుడన్నా ఆలోచించిన అట్లా కాదు కదా. నీతిమంతులను రక్షించాలని దేవుడు ఎప్పుడు చూస్తూ ఉంటాడు. ఈ విషయాలు మనం చాలా సందర్భాల్లో చూస్తాం. కానీ అక్కడ అబ్రహాం ఏమో మాట్లాడుతున్నాడంటే ఇంతమందిని బట్టి అక్కడ నీతిమంతుడు ఉంటే ఆయనను కాపాడుతావు కదా ప్రభా, ఆయన బ్రతకడము న్యాయమే కదా ప్రభా. అవును న్యాయమే అని అంటాడు. ఇక్కడేమన్నట్టే ప్రభా ఈ ఒక్కడిని బట్టి ఇంతమందిని నాశనం చేస్తావా అని అంటే లేదు, వాని దగ్గర నుంచి మీరు తొలగిపోండి, నా ఉద్దేశం అది కాదు అని చెప్తున్నప్పుడు అక్కడ వాళ్ళ దగ్గర నుంచి పక్కకు జరిగిపోయినప్పుడు వాళ్ళని మాత్రమే నశింపజేస్తాడు. ఎవరైతే దుష్టత్వము దేవునికి విరోధంగా బ్రతుకుతుంటారో వారిని నాశనం చేస్తాడు దేవుడు. అయితే తిరిగి మనం ఎక్కడికి వెళ్దాం? అయితే దేవుని ఉద్దేశం ఏంది? అందరినీ దుష్టుని నాశనం చేయాలని చూసిండు ఆయన. వారికి సమయం ఇవ్వలేదా? వారు మారు మనసు పొందడానికి వారు తిరిగి మళ్ళీ చక్కగా బ్రతకడానికి దేవుడు వారికి అవకాశాన్ని ఇవ్వలేదా కదా. మనం చూద్దాం ఎహెచ్కేలు 33వ అధ్యాయం చూసుకుంటే ఆడ ఎంత క్లియర్గా దేవుడు చెప్తున్నాడు. 33 చూద్దాం. ఎహెచ్కేలు 33వ అధ్యాయము ఆయన మొదటి నుంచి చూస్తే మొదటి నుంచి 6 వచనాల దాకా చూద్దాం. నేను ఒకనొక దేశం మీదకి ఖడ్గమును రప్పిపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన అతడు దేశం మీదకి ఖడ్గము వచ్చిన చూచి బాగా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయంలో ఎవడైనా బాగానాథు వినియును జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాలి. బాగానాథు వినియును వాడు జాగ్రత్త పడకపోయేది కనుక తన ప్రాణములకు తానే ఉత్తరవాలి. ఏలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తమ ప్రాణమును రక్షించుకున్నాడు. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూసి బాగా ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గురించి విచారణ చేయను. అయితే దేవుడు ఏమంటుండంటే నేను ఒక దేశం మీదికి నేను ఖడ్గము రప్పించినప్పుడు ఆ కావలి వాని పెట్టినప్పుడు ఆ కావలి వాని మాట వినకుండా వాళ్ళు అజాగ్రత్తగా ఉన్నప్పుడు వారి యొక్క ప్రాణమునకు వాళ్ళే ఉత్తరవాదులు అని చెప్పేసి అక్కడ ఒక సందర్భాన్ని అక్కడ దేవుడు మాట్లాడుతూ తర్వాత కిందికి వచ్చేసరికి ఏమంటుండంటే దుష్టుడు మరణించాలన్నా నీతిమంతుడు మరణించాలా అనే దగ్గర ఈ 2 వచనాలు 13-14 వచనాలు చూసుకుంటే ఏమంటుండంటే దుష్టుడు మరణించుట చేత నాకు సంతోషం కలుగుతుందా? అట్లా కాదు కదా. వాడు తిరిగి మారు మనసు పొందితే నాకు సంతోషం, తిరిగి వాడు బ్రతకాలని నేను కోరుకుంటున్నా. కానీ దుష్టుడు వాడిని దుష్టత్వంలోనే మరణించడము నేను ఇష్టపడే దేవుణ్ణి కాదు
అయితే వాడు మారు మనసు పొంది చక్కగా బ్రతికితే నేను వాడు బ్రతకడానికి అవకాశాన్ని ఇస్తా అని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నాడు. అయితే నీతిమంతుని గురించి దుష్టుని గురించి ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి చూసుకుందాం. 12వ వచనం నుంచి చదువు సుధాకర్. తాను చేసిన చెడుతనం బట్టి వాడు పడిపోడు. అలాగనే నీతిమంతుడు పాపం చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతకజాలడు. నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారం చేసుకొని పాపము చేసిన ఎడల అతని నీతి క్రియలన్నిటిలో ఏదియో జ్ఞాపకమునకు తేబడదు. తాను చేసిన పాపమును బట్టి అతడు మరణము నొందును. మరియు నిజముగా మరణము నొందుదు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన పాపమును విడిచి నీతి న్యాయములను అనుసరించుచు కుదువసమును మరలా అప్పగించుచు తాను దొంగిల దాన్ని మరలా ఇచ్చివేసి పాపము జరిగింపక ఉండి జీవనాధారములకు కట్టడంను అనుసరించిన ఎడల అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును. అక్కడ ఏమంటున్నంటే దేవుడు, నేను దుష్టుడు మరణించుట చేత నేను సంతోషపడేవాడిని కాదు, అలాగే నీతిమంతుడు కూడా తన నీతిని ఆధారం చేసుకుని పాపం జరిగిస్తా అంటే అట్లా కూడా నేను ఊరుకోను. నీతిమంతుడుగానే జీవించాలి, తన నీతిని ఆధారం చేసుకొని ఏ పాపం చేయొద్దు. ఒకవేళ తన నీతిని గనుక ఆధారం చేసుకొని ఒకవేళ ఆ పాపం చేసినట్టయితే నిశ్చయంగా నీతిమంతుడు కూడా చేస్తాడు అని అక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు కదా. అయితే కిందికి వచ్చేసరికి ఏమంటుందంటే, దుష్టుడు తన దుర్మార్గతను విడిచి మారు మనసు పొంది ఒకవేళ అన్యాయపు క్రియలు తన కుదువు సొమ్మును లేక తన జీవితాన్ని మార్చుకుంటే ఆ దుష్టుడు బ్రతకడానికి నేను అవకాశాన్ని ఇస్తా అని చెప్పేసి అక్కడ క్లియర్గా మాట్లాడుతున్నాడు కదా. ఎంత చక్కని మాటలు కదా. దేవుని ఉద్దేశము ఇటువంటిది. అయితే అక్కడ వాళ్ళు అడుగుతున్న మాట ఏంటంటే, ప్రభా నీతిమంతుడు చనిపోతాడా? ఒక్కరిని బట్టి ఇంతమందిని నాశనం చేస్తావా? ఇంతమంది దుష్టులను బట్టి ఒక నీతిమంతుడు ఉన్నాడు ప్రభా, ఆయన నాశనం చేస్తావా అంటే కాదు, అది కాదు. నీతిమంతుడుగానే ఉండాలి. నీతిమంతుడుగానే ఉంటే నేను కాపాడుతాను. అదే సమయంలో దుష్టుడు కూడా మారు మనసు పొందితే మనకి బ్రతికే అవకాశం ఇస్తారు అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తున్నాడు కదా. దేవుని మాటలు ఎంత చక్కని మాటలు కదా. ఇంత అవకాశం దేవుడు మనకిస్తున్నాడు. అంతేకాకుండా ఎన్నో సంవత్సరాలు ఆయన ఇచ్చి ఒక గంట సమయం ఇవ్వడం కాదు. ఆయన మనకు దాదాపు మనిషి ఆయుష్కాలం ఎంత? 60-70 సంవత్సరాలు. 60-70 సంవత్సరాలు మరణం వరకు ఆయన వేచి చూస్తాడు. వీని లోపల ఏదన్నా మార్పు వస్తుందా? ఆ మార్పు వచ్చినప్పుడు దేవుడు అతన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉంటాడు కదా. చాలామంది జీవితాలు మనం చూస్తున్నాం కదా, సాక్ష్యాలు కూడా చెప్తుంటారు, నేను ఇట్లా బ్రతికినా, నేను అట్లా బ్రతికినా అని చెప్పేసి చాలా యూట్యూబ్లో చాలామంది చెప్తున్నారు కదా. అటువంటి వారి పట్ల దేవుడు కనికరం చూపే దేవుడు. దుష్టుని ఆయనను శిక్షించడానికి ఆయన త్వరపడే దేవుడు కాదు, కానీ ఆయన కనికరమును కోరే దేవుడు, కనికరమును న్యాయమును ప్రేమించే దేవుడు, అవకాశాన్ని ఇస్తున్న దేవుడు. అయితే మనం యోహాను సువార్తలో ఆయన దేవుని యొక్క ప్రణాళిక మరి ఎట్లా ఉందంటే, ఈ లోకమంతా కూడా ఆయనకు విరుద్ధంగా పాపం చేస్తూ నిత్య నాశనానికి, నిత్య నరకాగ్నికి పాత్రులుగా ఉన్నప్పుడు దేవుడు గొప్ప ఆలోచన చేసి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించింది ఎందుకు? దుష్టులను నాశనం చేయడానికా? కాదు కదా, వారిని రక్షించడానికి. వారి లోపల మారు మనసును తీసుకొచ్చి వారి కోసం తన ప్రాణాన్ని పెట్టి, వారి కోసం తన రక్తాన్ని చిందించి వారిని రక్షించడానికే ఈ లోకానికి ఆయన వచ్చాడు, కానీ వారిని శిక్షించడానికి కాదు కదా. ఈ సత్యాన్ని మనము తెలుసుకోవాలి. వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యాన్ని గ్రహించాలి. దేవుడు ఎప్పుడు కూడా నీతిమంతులను కాపాడే దేవుడు. అదే సమయంలో దుష్టుని వెంటనే శిక్షించే దేవుడు కాదు, వారిని హెచ్చరించే దేవుడు. ఆయన వారికి సమయాన్ని ఇచ్చే దేవుడు, వారి మారు మనసును కోరుకునే దేవుడు. అయితే ఇక్కడ యోహాను సువార్తలో ఒక వచనం చూసుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 47 నుంచి 50 వచనం వరకు చూసుకుంటే ఇది చాలా మంచిగా అనిపిస్తుంది. యోహాను 11:47 నుంచి 50 వచనాలు. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి మనం ఏమి చేయుచున్నాము? ఈ మనుషుడు అనేకమైన సూచనలు చేయుచున్నాడే, మనం ఆయనను ఇలాగ చూచుచూ ఊరుకునే ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచారు.
అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురని చెప్పింది. అయితే వారిలో కయాపాను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి, మీకేమీయో తెలియదు, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవడం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకోనరని వారితో చెప్పారు. ఇక్కడ ఎట్లుంది కదా, ఇక్కడ ప్రధాన యాజకుడైన కయప అంటున్నాడు, వాళ్ళందరూ ఈ మనుషుడు ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు, ఇన్ని సూచక్రియలు చేస్తున్నాడు కదా, అయితే మనకు వచ్చిన నష్టం ఏంది? ఆయన అన్ని అద్భుతాలు చేస్తుంటే, అన్ని సూచక క్రియలు చేస్తుంటే వారికి వచ్చిన నష్టం ఏంది అంటే, ఒక దుష్టుల తలంపు ఇట్లా ఉంటుంది కదా. ఆయన అన్నీ బాగు చేస్తున్నాడు, సమస్తాన్ని బాగు చేస్తున్నాడు అక్కడ. అయితే దుష్టుడు ఎట్లా ఆలోచిస్తున్నాడు ఒకసారి మనం ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది కదా. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను కూర్చి మనం ఏం చేయుచున్నాము, సమకూర్చి మనం ఏం చేయుచున్నాము, ఈ మనుషుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడు, సూచక క్రియ మాకు చూపు అని అన్నవాళ్ళే ఆ సూచక క్రియను చూసి ఆయనను ఓర్చుకుంటలేరు, నమ్ముతలేరు, ఆయనను అంగీకరిస్తలేరు. అంతే కాదు కదా, మనం ఆయనను ఈలాగు చూచు ఊరకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచుతారు కదా. ఈ ఆలోచన ఎట్లుంది, ఈ దుష్టుల ఆలోచన ఎట్లుంది కదా, ఎంత నీచంగా ఉంది కదా. ఆయన సమస్తాన్ని బాగు చేయడానికి వచ్చాడు, ఆయన గుడ్డి వారిని బాగు చేస్తున్నాడు, మరణించిన వారిని లేపుతా ఉన్నాడు, కుంటి వారికి కాళ్ళు ఇస్తూ ఉన్నాడు. ఇదంతా మంచిది కదా, మంచి చేస్తున్నాడు కదా. ఆ మంచి చేస్తున్న ఆయనను గురించి వీళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే, మనము చూచుచూ ఊరకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచుతారు కదా. అయితే అప్పుడంట ఈ రోమీయులంట వచ్చి మన యూదులను అందరినీ పట్టుకుంటారంట, మన యూదులను అందరినీ వాళ్ళ స్వాధీనంలో. ఇప్పుడు మరి వాళ్ళు ఎవరి స్వాధీనంలో ఉన్నారు అక్కడ కదా. అయితే కింద ఏమంటుండంటే, కింద వచనాల్లో చూసుకుంటే అందులో అయితే వారిలో కయపాను ఒకడు ఆ సంవత్సరమున ప్రధాన యాజకుడయ్యండి, మీకేమీయో తెలియదు, మన జనమంతయు నశింపకున్నట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరని వారితో చెప్పాను. అయితే అక్కడ యోబు నీతిమంతుడైతే ఆ నీతి ఆయనకు మాత్రమే అయితే అక్కడ లోతు నీతిమంతుడైతే ఆ నీతి ఆయనకు మాత్రమే పరిమితం అయిపోయింది, ఆయన మాత్రమే రక్షింపబడ్డాడు. తర్వాత ఇక్కడ మోషే అహరోన్లు కూడా అక్కడ దేవుణ్ణి అడుగుతున్నప్పుడు, సమస్త శరీరకు దేవుడమైన దేవా, మరి ఈ ఒక్కరిని బట్టి ఇంతమందిని నాశనం చేస్తావా అంటే, అక్కడ ఉన్న కొంతమందిని బట్టి ఆయన అక్కడ నిర్ణయం తీసుకున్నాడంటే, వీడు వానితో పాటు ఉన్న వారి పక్క నుంచి మీరు అందరు జరిగిపోండి అని చెప్పేసి అక్కడ వారిని నాశనం చేస్తున్నప్పుడు, ఎవరైతే వీరితో పాటు ఏకీభవించలేదో, ఈ దుష్టులతో పాటు ఏకీభవించలేదో వారిని అందరిని కూడా దేవుడు కాపాడినట్టు చూస్తాం కదా. అయితే ఇక్కడికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు విషయంలో చూస్తే, ఆయన వీళ్ళు చేస్తున్న ఒక ఆలోచన, ప్రధాన యాజకుడై ఉన్నవాడు ఏమంటుండంటే, మన జనమంతయు నశించకుండానట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పారు. ఒక మనుష్యుడు చనిపోతే ఉపయుక్తము అని అంటున్నాడు. మనందరికీ మేలు కదా, ఒక మనుష్యుడు చనిపోతే మనందరికీ మేలు కదా. ఒక మనుష్యుడు మనందరి కోసం చనిపోతే ఎట్లా మేలు, ఏ రకంగా మేలు కదా. ఆయనకి ఏమర్థమైంది అక్కడ, ఒక మనుష్యుడు, ఆయన ప్రధాన యాజకుడు అయ్యండి ఆ మాట అన్నాడు అన్నట్టు కింద ఉన్నది. అయితే ఒక మనుష్యుడు చనిపోతే వాళ్ళకి ఎట్లా నష్టము, అది దేని గురించి చెప్పబడింది అక్కడ సందర్భము, ఆయన ఎందుకు వచ్చిండు, ఆయన ఒకవేళ మరణిస్తే మనందరికి ఎట్లా లాభం అవుతుంది. కానీ ఆయన ఏదో అన్నాడు మొత్తానికి, ఒక మనుష్యుడు మరణిస్తే మనందరికీ మేలే కదా అని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నాడు. కానీ దేవుని చిత్తం ఏంటంటే, ఒక నీతిమంతుడు చనిపోవాలి. దేవుని చిత్తం ఏంది, ఒక నీతిమంతుడు చనిపోవాలి. నీతిమంతుడు ఎవరు, ఈ లోకంలో ఎవరు అన్నారా? 53వ అధ్యాయంలో చూసుకుందాం. కీర్తనలు 53వ అధ్యాయము ఒకసారి చూడండి. చదువుతుంది అక్కడ మొదటి నుంచి 3-4 రోజు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు,
మేలు చేయవాడు ఒకడు లేడు. వివేకం కలిగి దేవుని వెతికివారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించాడు. వారందరూ దారి తొలగి కొద్దిగా చెడి ఉన్నారు. ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయవారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లుగా నా ప్రజలను మృంగు పాపాత్ములకు తెలియలేదా? చాలు. అక్కడ ఏమంటున్నాడంటే వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలించెను అన్నట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. బుద్ధిహీనులు దేవుడు లేడని తమ హృదయంలో ఆలోచించుకొని వారు చెడ్డ కార్యాలు చేస్తారట, అసహ్యమైన కార్యాలు చేస్తారట. వారికి మేలు చేయవాడు ఒకడునూ లేడు, అందరూ దారి తొలగి బొత్తిగా వారు చెడి ఉన్నారు. అక్కడ ఒక్క నీతిమంతుడు కూడా లేడు. అయితే నీతిమంతుడు మరి ఎవరు? నీతిమంతుడు చనిపోవాలి కదా, ఆ నీతిమంతుడు ఎవరు అని ఆ ఆలోచన కనీసం ఆ ప్రధాన యాజకుడు అయిన ఆ కయపకు రాలేదండి అక్కడ కదా. ఎంత బాధాకరమైన విషయం. అయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడు కాబట్టి, ఆయన ఒక్కడు మాత్రమే నీతిమంతుడు కాబట్టి, ఒక నీతిమంతుడు మరణిస్తే ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ అది మేలు అని ఆయన గ్రహించలేదు. కానీ ఆయన ఎంతసేపు ఈయనను చంపేద్దాం, ఈయనను మనము చేసేద్దాం, ఈయనను చేసేద్దాం, ఎందుకంటే ఈయన మనకు ఆటంకంగా ఉన్నాడని చెప్పేసి ఆయనను చంపాలని చూస్తున్నారు. కానీ ఆ నీతిమంతుడు చనిపోతే ఎంతమందికి మేలో, ఎంతమందికి రక్షణనో వాళ్ళకు ఆ అవగాహన లేదు. ఏదో మాట మాత్రమైతే అంటున్నాడు అక్కడ ఆయన, మన జనమంతయు నశించకుండా ఒక మనుషుడు చనిపోతే అది మనకు మేలే కదా అంటున్నాడు. అది ఎట్లా మేలో ఆయనకు తెలియదు కానీ అననైతే అన్నాడు. కానీ దేవుని చిత్తం ఏంటంటే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఆయనను బలిగా అర్పించటం వలన అనేకులు ఆయనను బట్టి రక్షింపబడతారు. ఆ నీతిమంతుడు బట్టి అనేకులు రక్షింపబడతారు కదా. ఇది దేవుని ఉద్దేశము. యేసుక్రీస్తు ప్రభువారు అందుకోసమే ఈ లోకానికి దిగి వచ్చిండు కదా. అక్కడ ఒక్కరిని బట్టి అబ్రహాం ప్రార్థన చేసిండు, అదే మోషే అహరోనులు కూడా ఒక్కరిని బట్టి ప్రార్థన చేసిండు. ఇక్కడ కూడా ప్రధాన యాజకుడు కూడా ఒక్కరిని బట్టే అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నాడు కదా. ఆ ఒక్కరిని బట్టి తర్వాత ఆ ఒక్కరిని బట్టి ఏం జరగలేదు, కానీ ఈ ఒక్కరిని బట్టి మాత్రం లోకానికి రక్షణ వచ్చింది కదా. దేవుని నుండి దూరం అయిపోయిన వారికి, నిత్య నరకాగ్నికి పాత్రులుగా జీవిస్తున్న వారికి ఒక ఆశ పుట్టింది. మేము కూడా నిత్య జీవానికి వారసులమ్మా, మేము ఇంత దుష్టులం కదా, మేము ఇంత పాపం చేసినాం కదా, మమ్మలను కూడా దేవుడు రక్షిస్తాడా అని మనము ఒకసారి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. దేవుడు దుష్టులను కూడా చంపే ఉద్దేశము లేదు, పాపులను కూడా నాశనం చేసే ఉద్దేశము లేదు. ఒకవేళ అటువంటి ఉద్దేశమే ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి దేవుడు ఎందుకు పంపించేవాడు కదా. అక్కడ నోవహు కాలంలో ప్రళయంతో నశింపజేసినట్టు మనల్ని కూడా నశింపజేసేవాడు కదా. ప్రభా సొదొమ గొమొర్రాలను అగ్నిచేత కాల్చినట్టు మనల్ని కూడా కాల్చి ఉండేవాడు. మనమేం నీతిమంతులమా? మనం దుష్టులమే కదా, మనం పాపులమే కదా. ఇలాంటి మన కొరకు ఆయన విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి దిగి వచ్చింది కదా. శరీరాన్ని, మనలాంటి శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి దిగి వచ్చింది కదా. దేవుని ప్రేమను అర్థం చేసుకోలేక చాలామంది ఒక చెత్త వాగుడు వాగుతూ ఉన్నారు. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఎవరోనంట రక్తం గార్చిండంట, మరణించిండంట, ఆయన రక్తంలో వీళ్ళకు పాప క్షమాపణ ఉందంట, పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడుతున్నారు కదా. లోకమంతా, ప్రపంచమంతా ఆయనను అంగీకరిస్తుంటే, ఆయనను కొనియాడుతుంటే కొంతమంది మాత్రం ఈ విధంగా మాట్లాడుతున్నారు కదా. దుష్టులను శిక్షించాలనంట, మంచి చేసే వాళ్ళను రక్షించాలనంట. ఇది వాళ్ళు చెప్తున్నాను. కానీ దేవుడు ఏమంటుండంటే పాపాత్ములకు కూడా నేను అవకాశాన్ని ఇస్తా, నీతిమంతుడిగా బ్రతకడానికి వాడు తన పాపాన్ని విడిచి నీతిని అనుసరించి బ్రతకడానికి నేను అవకాశం ఇస్తా. ఒకవేళ తన దుర్మార్గతను విడిచిపెట్టి నేను నీతిమంతుడిగా బ్రతుకుతా అని ఆశ కలిగి ఉంటే ఆడు అంతకు ముందు చేసిన పాపమంతా కూడా దేవుడు మర్చిపోతాడంట కదా. ఆ పాపము ఇకను జ్ఞాపకమునకు తీయబడదు కదా. ఆ పాపము ఇకను కూడా జ్ఞాపకమునకు తీయబడదు. ఎందుకంటే ఆ దినము దేవుడు అతన్ని పరిశీలించి చూస్తున్నప్పుడు అతడు నీతిని అనుసరించి నడుచుకుంటాడంట. ఆ చెడు కార్యాలను, ఆ చెడు వ్యసనాల నుంచి
విముక్తి చెంది నీతిని అనుసరించి బ్రతుకుతుంట. అయితే అందుకారణంగా అతని పాపం అయితే ఏమాత్రం జ్ఞాపకం తెచ్చుకోను, నేను ఆ సమయాన్ని నేను జ్ఞాపకం తెచ్చుకుంటా, ఆయనకు బ్రతికే అవకాశం ఇస్తా అని అంటున్నాడు. అంతవరకు నీతిమంతుడు ఒకవేళ పాపం చేస్తే అంతకుముందు అతడు అనుసరించిన నీతిని కూడా జ్ఞాపకం చేసుకోడంట. ఒకవేళ నీతిమంతుడే తన నీతిని ఆధారం చేసుకుని నేను కూడా పాపం చేస్తా అంటే అంతకుముందు అతడు అనుసరించిన ఆ నీతి జ్ఞాపకమునకు తేపడదంట. కానీ ఇంత ఖచ్చితంగా ఉంటాడు కదా దేవుడు కదా, దుష్టుల ఎడల నీతిమంతుల ఎడల కదా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు, ఇంతకంటే మంచి దేవుడు ఈ లోకంలో ఎక్కడన్నున్నాడా? ఇంత న్యాయవంతుడైన దేవుడు ఎక్కడన్నున్నాడా కదా. ఎక్కడ మనం చూసినా కూడా దొరకడు. మన దేవుడు సత్యవంతుడు, ఆయన న్యాయవంతుడు. ఒకవేళ ఇటువంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే దేవుడు నన్ను కూడా క్షమిస్తాడా? దేవుడు నన్ను ఇంత దుష్టుని, నేను రహస్యమైన పాపాలు ఎన్ని చేసినా అయినా కూడా దేవుడు నన్ను రక్షిస్తాడా, దేవుడు నన్ను క్షమిస్తాడా అంటే ఖచ్చితంగా క్షమిస్తాడు. అందుకోసమే ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు కదా. ఆయన ఒక నిత్యరాజ్యాన్ని మనకు సిద్ధపరిచాడు, నీతిమంతుల కొరకే కాదు. ఒకవేళ పాపులు కూడా అటువంటి ఆలోచన కలిగి ఉంటే నేను ఇక నుంచి నీతిని అనుసరించి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తా అనే ఒక ఆలోచన ఉంటే వాళ్ళకు కూడా ఆయన అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ మనం అటువంటి పరిస్థితుల్లోనే ఉంటే దేవుడు ఈ దినం మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు, నీతిని అనుసరించి బ్రతికే అవకాశాన్ని ఇస్తున్నాడు. ఒక్కరిని బట్టే మనకు ఈ అవకాశం దొరుకుతూ ఉంది. ఆ ఒక్కడు నీతిమంతుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన కంటే నీతిమంతులు ఎవరు లేరు. ఈ లోకంలో ఈ ప్రపంచంలో ఏ నీతిమంతుని బట్టి ఈ భాగ్యం మనకు దక్కలేదు. కానీ కేవలం యేసుక్రీస్తు ప్రభువుని ఆయనను బట్టి మాత్రమే ఈ దినము ఈ భాగ్యం మనకు దక్కింది. సమయం ఉన్నప్పుడే ఆయనను అంగీకరించండి. ఎందుకంటే మరణము ఏ విధంగా వస్తుందో అది మనము చెప్పలేం కదా. చిన్న పిల్లలు మనం ఈ యూట్యూబ్లో అక్కడక్కడ చూస్తున్నాం, మరణము హఠాత్తుగా వచ్చేస్తుంది. చిన్నపిల్లలు లేదు, పెద్దలు లేదు, వాళ్ళకు హార్ట్ అటాక్ అని వచ్చేస్తుంది, ఇంకేదో కారణం, ఇంకేదో అన్ని విధాలుగా మరణం మన చుట్టే ఉంది. ఎప్పుడు మనల్ని మింగివేయాలా అని చెప్పేసి కదా. దుష్టులు కూడా నీతిమంతులను మింగేయాలని చెప్పేసి అక్కడ పొంచి ఉన్నారంట. ఆ దుష్టు నుంచి మనం కాపాడబడాలంటే మనకు సమయం ఉన్నప్పుడే ప్రభువుని అంగీకరించాలి కదా. ఒకవేళ నీవు ఇంతవరకు సజీవంగా ఉన్నామంటే అది ఆయన కృపను బట్టి మాత్రమే. దేవుడు మనల్ని మనము సరిచేసుకునే ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఈ నీతి మనం సొంతగా సంపాదించుకున్నది కాదు, దేవుని బట్టి మనకు ఈ నీతి ఆపాదించబడుతుంది. అదే రోమా పత్రికలు అంటాడు. చూసుకుందాం చివరిగా రోమా 3వ అధ్యాయము ఏమంటున్నాడంటే 20వ వచనం చూసుకుంటే 20వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసుకుంటే, ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతిని బయలుపరుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇస్తున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది అని చెప్పేసి అక్కడ స్పష్టంగా రాస్తున్నాడు కదా. హబక్కూకు గ్రంథంలో ఏమంటాడు, దేవునికి ప్రార్థన చేస్తూ, ప్రభా ఎంతకాలం అయ్యా నువ్వు మా ప్రార్థన వినవు, ఎక్కడ చూసినా అంత పాపమే జరుగుతున్నది కదా, ఎక్కడ కూడా నీతి లేదు కదా, అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమైంది కదా ప్రభా అని అక్కడ మాట్లాడుతుంటాడు. రోమా పత్రికలో 3వ అధ్యాయంలో కూడా అదే మాట అంటున్నాడు. ధర్మశాస్త్రము వలన ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడలేరు. పాపం అనగా ఎట్టుదో ధర్మశాస్త్రం వలన తెలుసుకుంటున్నాం. కానీ మనం ఇంతకుముందే జాన్సన్ మనకు చెప్పిండు కదా, ధర్మశాస్త్రం ఎవరిని నీతిమంతులుగా తీర్చలేదు, కానీ ధర్మశాస్త్రం వలన పాపం ఎట్టిదో తెలియబడుచున్నది అని మనం ఇంతకుముందు చూస్తున్నాం కదా. కానీ దీనికి వేరుగా దేవుని నీతి మనకు బయలుపరచబడుచున్నది. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్ము వారికి అందరికీ కలుగు దేవుని నీతి. నమ్మే వారికి మాత్రమే ఇది దేవుని నీతి. దేవుని నీతి నీవు నీతిమంతుడవని ఆ దినముందు నీవు నమ్మినప్పుడు అది అతనికి నీతిగా ఎంచబడుతుందని దేవుని వాక్యం క్లియర్గా స్పష్టంగా చెప్పబడుతుంది ఇక్కడ. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒకవేళ మనం ఇంకా అదే దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటే దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, ఆ పాపపు నీచపు క్రియలు మనం విడిచిపెడదాం.
దేవుడు అనుగ్రహించిన నీతిని మనం ఒప్పుకుందాం. ఒప్పుకుంటే ఆయన మనల్ని కనికరించే దేవుడు కదా కదా. ఈ సమయంలో ఒకవేళ అటువంటి పరిస్థితులు మన లోపల ఉంటే, దేవునికి అసహ్యమైన కార్యాలు మన లోపల ఉంటే మనం వాటిని విడిచిపెడదాం. దేవుని నీతిని, ఆయనను నమ్ముకుని ఆయన నీతిని అంగీకరిద్దాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.